సింహరాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. సాధ్యమైనంత వరకు అద్భుతంగా మంచి ఫలితాలు ఉంటాయండి మీకు. ఏం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ముఖ్యంగా కేతువు కూడా మీకు మారిపోతున్నాడండి. మారిపోవడం అంటే కేతువు 19వ తారీఖు నుంచి మీ సింహరాశిలో ఉండడము వలన 19వ తారీఖు నుంచి మీకు మంచి రోజులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. దాని తర్వాత దాని ముందర ఉండవా అంటారు. దాని ముందర కూడా అంటే దాని ముందర ఏంటంటే ఫస్ట్ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా కేతువు ద్వితీయ భావంలో ఉండడం వల్ల, గురు దృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. ధనవృద్ధి కలుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ధనాన్ని, డబ్బుల్ని మీరు ఇచ్చే స్థితిలో ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ దగ్గర ధనాన్ని ఆశించరు, అడగరు. అలాగే మీ కుటుంబంలో దినదిన ప్రవర్ధమానం బాగుంటుంది. బంధువులు అంటే బాగా ఇష్టపడతారు మిమ్మల్ని, మీరు కూడా వాళ్ళని ఇష్టపడుతుంటారు. కుటుంబంలో గౌరవం పెరుగుతూ ఉంటుందండి. మీకు కంటిన్యూస్గా మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. అనర్గళంగా మాట్లాడుతుంటారు మీరు. అంతేకాకుండా ఆస్ట్రాలజర్స్ మీరు చాలామంది ఉన్నారండి మీ దాంట్లో. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అంతేకాదండి, మీ రాశి వారికి కూడా ఎప్పుడు 15వ తారీఖు నుంచి కూడా చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటారు. తెలివితేటలు వృద్ధి అవుతుంటాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అద్భుతంగా ఉంటుంది. చక్కటి వస్త్రాలు కానీ అదే వాహనాలు కానీ సిద్ధిస్తాయండి, వస్తాయని అర్థం. మీ తమ్ముళ్ళని, చెల్లెల్ని కలుస్తారు. మీ తోబుట్టువులు అంటారు కదా, వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. అదే కదండి, మీ రాశి వారికి సింహరాశి వారికి కుజ ప్రభావం వలన మీరు చేస్తున్న విద్యలో చదువుతున్న విద్యలో బాగా రాణిస్తారండి. చేస్తున్న బిజినెస్లో కూడా బాగా చేస్తున్న బిజినెస్ అంటే సంగీతంలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశాలు లేకపోలేదు. గురు దృష్టి మీకు ఖచ్చితంగా ఉందండి. చతుర్థ భావానికి గురు దృష్టి 14వ తారీఖు వరకు కూడా ఉంది. అప్పటి వరకు కూడా మీకు మీ ఫైనాన్షియల్ స్టేటస్, లేకపోతే మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి, తల్లిగారికి ప్రేమాభిమానాలు, రైతులకి డబ్బులు బాగా రావడాలు అవన్నీ ఉన్నాయి. సకాలంలో పంటలు పండడం వలన కాకుండా వర్షాలు కూడా కురుస్తాయండి. అదొక గొప్ప అదృష్టాలు చెప్తాను అయితే. అలాగే సత్సంతాన యోగ్యత, పురుష సంతానము, మగపిల్లవాడు మీ కుటుంబంలో జన్మించబోతున్నాడు. అంతేకాకుండా మీరు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ ఉంటుందని, ప్రేమాభిమానాలు మీకు జనాల మీద మీకు ఎక్కువ, మీ మీద జనాలకి ప్రేమాభిమానాలు ఎక్కువ అండి. అద్భుతం. అంతేకాకుండా మీరు ఎక్కువగా సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేకపోలేదో అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్, షేర్స్, స్పెక్యులేషన్లో కూడా మీకు బాగా రాణిస్తారు. హార్స్ రైడింగ్ కూడా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అశ్వసంపద అంటాం, ఖచ్చితంగా ఉన్నాయి. అంతేకాకుండా మీలో కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉంటే పదవుల కోసం ఆశిస్తూ ఉంటే పదవులు రావడానికి కొంతమందికి వాళ్ళ జాతకాల రీత్యా ఆధారపడి ఉందని చెప్పచ్చు. ఇక ఏంటంటే ఈ సప్తమ స్థానంలో రాహు అనేవాడు చాలా తప్పండి. సప్తమ స్థానం రాహు 19వ తారీఖు నుంచి వస్తున్నాడు. ఆయన శుభ ఫలితాలు ఏమీ ఇవ్వడం, పైగా వివాహ ఆలస్యాలు చేయడము, భార్యాభర్తలు ఎడబాటు, చిన్న మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు అవి ఉంటాయి. ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ భగవంతుడు మీకు ఏం చేస్తున్నాడంటే మీకు యాక్చువల్గా ఈ గురుడు దృష్టి సప్తమ భావానికి ఉండడం వల్ల 15వ తారీఖు నుంచి కూడా వివాహ శుభకార్యాలు జరిగి తీరుతాయి. భార్యాభర్తల మధ్య విషయంలో గొడవలు ఏమైనా వచ్చినా సరే సంపూర్ణంగా గొడవలు పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గొడవలు రావడానికి అవకాశమే లేదు. చక్కగా భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. ఏదైనా అష్టమ స్థానంలో అదే జనరల్గా శని శుక్రుల ప్రభావం అంత అద్భుతంగా లేదండి. ఎందుకంటే శని శుక్రుల్లో అష్టమ భావం ఉండడం వల్ల మీ ఆలోచనలు పక్కదారి పడడము, చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, చెడు స్వభావము మీ మీద ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంతేకాకుండా బుధుడు ఉన్నాడంటే, బుధ శుక్రులు ఉన్నారంటే భూములు కొనుక్కుంటారు, వస్త్రాలు కొనుక్కుంటారు, విదేశాల నుంచి ధనప్రాప్తి కలుగుతుందండి. అది ఖచ్చితం. అలాగే ఆయుర్దాయం కూడా ఎక్కువ పెరుగుతుంది. శనీశ్వరుడు అష్టమంలో ఉన్న, బుధుడు కూడా అష్టమంలో ఉన్న ఆయుర్దాయం ఎక్కువ పెరుగుతుంది. కానీ అష్టమ శని దోషం ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది. కాబట్టి శనీశ్వరుడిని విపరీతంగా పూజించవలసిందేనండి. మీరు తైలాభిషేకం బాగా చేయించుకుంటే అద్భుతం ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీ శుక్ర రాహువుల వల్ల కూడా ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఏదైనా అష్టమ స్థానం స్ట్రాంగ్గా మాత్రం లేదు, కానీ ధనం మాత్రం బాగా వస్తుంది. తలవంతలకు వచ్చి ధనం మాత్రం బాగా వస్తుంది. భాగ్యస్థానంలో రవి బుధులు అంటే 7వ తారీఖు వరకు కూడా 7వ తారీఖు నుంచి బుధుడు భాగ్యాలు ఉంటాడండి. అంటే రవి బుధుడు భాగ్యాలు ఉన్నారంటే డాక్టర్స్గా మీరు ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. బహుశా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి విదేశ పర్యటన జరుగుతుంటాయి. చూసుకోండి, కావాలంటే మీరు వెళ్తారు. అలాగే ఆడిటర్స్గా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ ఉంటారు సరే, ఆడిటర్స్ వారు కూడా విదేశాలు వెళ్తారు. అలాగే మీలో కొంతమందికి వేద పండితులు, వేదశాస్త్ర కోవిదులు అభివృద్ధి చెందడము,
అలాగే అంటే వేదశాస్త్రం అభివృద్ధి చెందుతూ వేద పండితుడికి మంచి జరగడము, అలాగే ఆగమ శాస్త్రం కూడా అద్భుతంగా ఉండడము. భాగ్యస్థానం మాటలు కాదు కదండి. మీరు రాష్ట్రాధిపతి భాగ్యాలు ఉన్నాడు కదా. నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, నాన్నగారి ఆస్తిపాస్తులు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు. మిమ్మల్ని చూడడానికి మీ నాన్నగారు కూడా ఫారిన్ కంట్రీస్ వచ్చేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటారు, వస్తారు ఆయన. మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంఎస్ అయిపోతుంది కదా, కన్వకేషన్, అప్పుడు వస్తారు సరదాగా. అమ్మగారు కూడా సరే, అది పక్క పెడితే ఏదేమైనా మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా నదీ స్థానాలు, పుష్కర నదీ స్థానాలు, సరస్వతి నదీ స్థానాలు మీరు చేయబోతున్నారు, చేసి తీరుతారు రవిబుధుల వలన. ఖచ్చితంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ రవే మళ్ళీ మీకు దశమంలోకి వచ్చేస్తున్నాడు. గురుడు కూడా 15వ తారీఖు వరకు గురుడు కూడా ఉంటాడు. అంటే దశమంలో గురుడు నిజంగా అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, అలాగే విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అండి చాలా దశమంలో గురుడు కూడా ఈ ఆగమ శాస్త్రం ఉన్న వాళ్ళకి, అలాగే వేదశాస్త్ర పండితులు కూడా ధనభావం బాగా ఉంటుంది. అనర్గళంగా మాట్లాడే శక్తి కూడా మీకు ఉంటుంది. పైగా దశమంలో రవి అంటే 15వ తారీఖు నుంచి వస్తున్నాడు ఆయన. దశమ రవి దిగ్బలుడు అంటే మీ రాష్ట్రాధిపతి దిగ్బలుడు ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారని, అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు ఉంటాయని, మీరు ఏం మాట చెప్తే ఆ మాట చలామణి అవుతుందని, మంచి మంచి మాటలు. అలాగా మీకు చాలా అద్భుతంగా ఉందండి. 10th భావం ప్రొఫెషనల్గా ఎక్కడా చెడిపోలా. అంతేకాదండి 15వ తారీఖు నుంచి లాభస్థానంలో గురుడు వస్తున్నాడు. లాభంలో గురుడు అంటే విశేషమైన ధన సంపాదన. మీరు ఏ బిజినెస్లో ఉండండి, ఆ ఫుడ్ బిజినెస్ అయినా సరే, వస్త్ర పరిశ్రమ అయినా సరే, స్టేషనరీ అయినా పర్వాలేదు, ఏ బిజినెస్లో ఉన్నా బంగారము, వెండి, ఇట్లాగ మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. అన్నయ్య గారికి బాగుంటుంది. అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండి తీరుతుంది. అలాగే రండి ఈ 15వ తారీఖు పుష్కర స్నానాలు కాబట్టి ఖచ్చితంగా మీరు పుష్కర స్నానాలు చేయబోతున్నారు. అంతేకాకుండా 8వ తారీఖునే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణం కూడా ఉంది. స్వామివారిని కూడా పూజిద్దాం. అంతేకాకుండా 22వ తారీఖు హనుమత్ జయంతి. అనేది నిజంగా గ్రేట్ అండి. హనుమంతుడు రుద్ర వీర్యంతో అంజనా గర్భ సంబూతుడిగా పుట్టాడు కాబట్టి, ఆయన శివాంశ సంబూతుడు కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వ దేవతల్ని పూజించిన ఫలితం తగ్గుతుందని చెప్తున్నారు. సో ఈ విధంగా మీ రాశి వారికి అంటే మీ సింహరాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానటరీ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి రాహు అమ్మవారికి చేసుకోవడము, అంటే అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి అని పూజలు చేసుకోవడము, నిత్య సంతోషి అమ్మవారిని పూజించడం వల్ల సింహరాశి వారికి శనీశ్వరుడు వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. అంతేకాదండి రాహు ప్రభావం వల్ల కూడా యాక్చువల్గా రాహు అనేవాడు మీకు అద్భుతంగా లేడు కాబట్టి శ్రీకాళహస్తిలో రాహు కేతులకు పూజ చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. రాహు ప్రభావము ఉండడం వల్ల కనకదుర్గ అమ్మవారికి అదే జనరల్గా మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారి దర్శనాలు, లేకపోతే పౌర్ణమి అమావాస్యల్లో కూడా హోమాలు చేయడం వల్ల, ఇవన్నీ చేయడం వల్ల మీకు రాహువ కేతువుల వచ్చే దోష పరిహారం కూడా కాకుండా శనీశ్వరుడు పూజించాలి ఉంటాయి. శనీశ్వరుడి తైలాభిషేకం ఖచ్చితంగా చేసుకొని ఉండాల్సిందే. అలాగే ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించడం, అలాగే 22వ తారీఖు స్వామివారిని కొలవడం వల్ల కూడా శుభ ఫలితాలు బాగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం 12 రాసుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుడు వలన, అలా కాసర్పదోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మాడుపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది
అలా విసిరికర్ర అలా దానాలు ఇవ్వడం వల్ల అంటే మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారి పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలో రండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతుంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామంటే ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటూ ఉంటాను, లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు అంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను. కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండానండి, ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాలు తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.